మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో మనందరం అఫ్ కోర్స్ నాని గారి కోసం వెయిట్ చేస్తున్నాము. కానీ ఆశిష్ గారు ఈ లోపు కొన్ని క్వశ్చన్స్ ఏవో అడగాలనుకుంటున్నారు, అది కూడా రాజు గారిని. ఏమై ఉంటుందబ్బా? రాజు గారు, ఆర్ యు రెడీ? ఇదేంటి ట్విస్ట్? సినిమాల్లో ఉన్నాయి చాలా. ఇక్కడ మీ నుంచి మాత్రం తెలుసుకోగలిగే కొన్ని విషయాలు అనమాట. ఆశిష్ గారు, మీరు ఇప్పుడు దాకా ఎన్నో సినిమాలు చేసుంటారు, ఎంతోమంది ఆర్టిస్టులని, హీరోయిన్స్ని, హీరోస్ని ఈ రోల్కి వాళ్ళు సెట్ అవుతారా లేరా అని మీరు చాలా జడ్జిమెంట్ చేసి ఉంటారు. సో నేను కొన్ని మూవీ పేర్స్ చెప్తా, వాళ్ళు చేసిన యాక్టర్స్ కాకుండా వేరే వాళ్ళైతే ఎవరు బాగుంటుంది అనేది మీరు చెప్పాలి. అంటే ఎవరు బాగుంటుంది అంటే ఇంకెవరు సెట్ అవుతారు అని. ఫస్ట్ చంద్రముఖి. చంద్రముఖి క్యారెక్టరా? అది ఇంకే ఎవరు చేస్తే బాగుంటుంది అంటే చంద్రముఖి జ్యోతిక గారి క్యారెక్టర్ ఎవరు చేస్తే బాగుంటుంది? పాత దాంట్లో ఇంకా ముందుకెళ్తే శోభన గారు బాగుంటారు. అలా చెప్పకూడదు, అదే సినిమా చేసిన వేరే ఆర్టిస్ట్ గురించి చెప్పకూడదు. ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో ఎవరు చేస్తే బాగుంటుంది? అచ్చా, ఇప్పుడున్న వాళ్ళు ఇప్పుడు కానీ ఎవరైనా కానీ తెలుగు ఇండస్ట్రీలో ఎవరు చేస్తే బాగుంటుంది? ఇలా చేద్దాం సార్. ఇప్పుడు నాకు అర్థమైంది, చంద్రముఖి అన్నారంటే మీరు మన దివ్యవతిని లీడ్ తీసుకుని అడుగుంటారు. దివ్యవతి అందరికంటే తోపా? ఆమెను టచ్ చేయలేరు, కానీ నేను నార్మల్గా కొన్ని క్వశ్చన్స్. సార్, మీరు ఇంతమందితో వర్క్ చేశారు కదా, పోనీ చంద్రముఖి అనే క్యారెక్టర్ పేరుని ఎవరికి ఇస్తారు? ఇప్పుడు తెలుగులో ప్రజెంట్ ఉన్న హీరోయిన్స్ కా? ప్రెసెంట్ ఉన్న హీరోయిన్స్ కానీ. ఒకరు పేరు చెప్తే వర్క్ చేసిన వాళ్ళు అయితే ఇంకా బెటర్ సార్. మీతో వర్క్ చేసిన వాళ్ళు అయితే ఇంకా బెటర్. మన బ్యానర్ లో చేసిన హీరోయిన్స్ లో. ఓకే, మీరు చేసిన ఈ 50 సినిమాస్ లో ఒక హీరోయిన్ పేరు. హూ ఇస్ చంద్రముఖి? టఫ్ క్వశ్చన్ అంటే టఫ్ క్వశ్చన్ ఇచ్చారు. తమన్నా. ఓకే, చంద్రముఖి, తమన్నా. నెక్స్ట్ నాగవల్లి. నాగవల్లి అంటే వెంకటేష్ గారి సినిమా నాగవల్లి. అంటే నువ్వు ఇప్పుడు అన్ని దయ్యాలు భూతాలు ఎవరెవరు చేశారనేది నేను ప్రిపేర్ అవ్వాలి. దయ్యం క్యారెక్టర్ నేమ్స్ అడుగుతున్నారు. యా, ఇలియానా. ఓకే ఓకే సార్. కిరవాణి సార్, మీకు ఒక మూవీ పేరు చెప్తాను, మీరే ఎవరు సెట్ అవుతారు? బాగమతి. మసూదా సార్. నన్ను దెయ్యాల గురించి అడగకుండా స్వరాల గురించి అడిగితే నేను. సార్ సరే సార్, మీరు ఈ సినిమా చూసారు, అన్ని చేశారు, దివ్యావతి గురించి కొన్ని పాయింట్స్ చెప్పండి సార్. దివ్యవతికి నేను ఒక నిక్ నేమ్ పెట్టాను, మన శ్రేయస్ మీడియా వాళ్ళకి తెలుసు. ఏంటి ఆ నిక్ నేమ్ ఏంటి? నాగదేవత. నిక్ నేమ్ పెట్టాను. అంటే ఈ సినిమాకి మీరు ఇంగ్లీష్ టైటిల్ పెట్టారు, లవ్ మీ ఇఫ్ యు డేర్ అని. అలా కాకుండా తెలుగు పేరు పెట్టాల్సి వస్తే ఒక నాగదేవత పెట్టుండేవాళ్ళమేమో. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఇంకెవరిని అడుగుదాం? సరే, హన్సిత గారిని అడుగుతాను నేను క్వశ్చన్. వైష్ణవి నేను ప్లే చేశాం కాబట్టి ఏం అడుగు. మసూదా క్యారెక్టర్ ఎవరు ప్లే చేస్తే బాగుంటుంది? మసూదా టైటిల్ ఎవరికి ఇద్దాం? మసూదా టైటిల్ ఎవరైనా. కావ్య చేస్తుంది. I liked Kavya as it is. అట్లా చాలా ఈజీ చెప్పొద్దు. ఈవెన్ ఐ లైక్ కావ్య యాజ్ ఇట్ ఈస్ ఆ సినిమాలో. కానీ ఎవరు చేస్తే బాగుంటుంది? ఇంకా అంటే బాగుంటుంది అంటే మీకు పర్సనల్గా ఎవరన్నా ఆప్షన్? వైష్ణవి. ఓకే, కూల్. వైష్ణవి, డిఆర్పిలో నీకు ఇంకో హారర్ సినిమా వచ్చేటట్టుంది. ఓకే, థ్యాంక్ యూ.